నమస్తే వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వెల్లడి. నూటికి 100 అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చాడన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. అరాచక శక్తుల నుంచి అమ్మవారు రక్షించాలని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల భాగంగా నిన్న అమ్మవారిని దర్శించుకున్నారు. దేశ ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. అరాచక శక్తుల నుంచి దేశాన్ని రక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి చెప్పారు. నవరాత్రులలో 5వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులతో పాటు కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ రావణ సంహారం కోసం శ్రీరాముడు 9 రోజుల పాటు పూజలు చేసినట్లుగా చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోని శక్తి పీఠాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత వారం త్రిపుర రాష్ట్రంలోని త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్నానని, ఈ రోజు మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. దేశ ప్రజలందరికీ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు ప్రసాదించాలని ఆకాంక్షించారు. దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గగుడి దేవస్థాన ఈవోకు అభినందనలు తెలిపారు. త్రిపుర గవర్నర్ ఎం ఇంద్రసేనారెడ్డికి ఎమ్మెల్యే సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో సేనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు. నూటికి 100 అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చాడు అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. నందమూరి తారక రామారావు నీకు జన్మనివ్వచ్చు, కానీ పునర్జన్మనిచ్చింది వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్, నాగబాబు మీరు ఏం పీకుతారని మీ అన్నయ్యను వాడు వీడు అంటే స్పందించరా అంటూ వారు ప్రశ్నించారు. జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, జగ్గేపేట ఇన్ఛార్జ్ తల్లి నాగేశ్వరరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవత శైలజారెడ్డి మరియు రాష్ట్ర జిల్లా కమిటీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని డిజిటల్ బుక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను సామాన్యులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 24వ తేదీన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ లాంచ్ చేస్తారని చెప్పారు. ఇప్పుడు రెడ్ బుక్ పేరుతో మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి డిజిటల్ బుక్ ఏంటో చేసి చూపిస్తామని తెలిపారు. రెడ్ బుక్ లాగా చిల్లరగా మేము వ్యవహరించమని అన్నారు. బాలకృష్ణ నువ్వు సినిమాలో హీరో మాత్రమే, కానీ రియల్ హీరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు తేల్చి చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే మొన్న 24వ తారీఖున మా నాయకుడు, మా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానికాన్ని కానివ్వండి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు ఎవరైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి దగ్గర ఇబ్బంది పెట్టిన వాళ్ళ డేటా అంతగర
పార్టీ ఆఫీస్కి నమోదయ్యే విధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు రెడ్ బుక్ లాగా కాదు, అంటే ఇప్పుడున్న రెడ్ బుక్ చిల్లరతనంగా ఇష్టం వచ్చినట్టుగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఇష్టం వచ్చినట్టుగా అన్యాయంగా తప్పుడు కేసులతో పోలీసుల ద్వారా కానివ్వండి, అధికారుల ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళ నాయకులు కార్యకర్తలు రౌడీజం గూండాయుధంతో మా నాయకుల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో రెడ్ బుక్ లాంటి చిల్లర రాజకీయం మేము చేయము. ఏదైతే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ యొక్క పోస్టర్ని ఆవిష్కరించడానికి ఇచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకులకి, దేవినేని అవినాష్ గారికి, ఇతర ముఖ్య నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా 15 నెలల కూటమి పరిపాలనలో రెడ్ బుక్ అని చెప్పని కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళని వేధించే విధంగా, గతంలో ఏ తప్పులు చేయపోయినా కానీ వేధించే విధంగా రెడ్ బుక్ అని పేరు చెప్పుకొని నారా లోకేష్ చేస్తున్న దుర్మార్గాలకి చెక్కు పెట్టే విధంగా ఏదైతే ఈరోజు డిజిటల్ బుక్ ఉందో, రాష్ట్ర నాయకుల నుంచి గ్రామ పార్టీ నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతుందో, ఈరోజు ఏదైతే డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆవిష్కరించారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, సానుభూతి పరులకి ఒక శ్రీరామ రక్ష, ఒక కల్పతరు లాంటిది, ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం. గత 15 నెలలు 16 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వారు పాలన మీద దృష్టి లేదు, రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకుందామనే శ్రద్ధ లేదు, కేవలం కక్ష సాధింపు. 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఎవరైతే పార్టీ బలోపేతం కోసం పనిచేశారో, ఆ రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శ చేశారో వాళ్ళందరి మీద కక్ష కట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా లేనిపోని కేసులు పెట్టి ప్రశ్నించే వాళ్ళ గొంతుకులు నొక్కుతూ దసరా శరన్నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచి ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తున్నారు. పంచదాక్షరి మహామంత్రానికి అధిదేవతగా, శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు. ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి దేవి వింజమూరులు వీస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరి దేవిని ఆశ్రయిస్తే సకల ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం. విజయవాడలో ఇంద్రకినాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సకల దేవి స్వరూపాలకు మూల రూపమైన అమ్మలను గన్న అమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలిత సహస్ర నామంతో పూజిస్తారు. పంచదాక్షరి మంత్ర దేవతగా తనను ఆరాధించే భక్తులను, ఉపాసకులను ఆమె అనుగ్రహిస్తున్నది. ఘోరమైన దారిద్ర్యం బాధల నుంచి ఉపశమనాన్ని కలిగించి మహాదైశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి శ్రీ లలితాదేవి. ఆమె త్రిపుర త్రయంలో 2వ స్వరూపం కామేశ్వరుణ్ణి వివాహమాడింది. ఆ ఆది దంపతులు ఈ సకల సృష్టిని నిర్వర్తిస్తున్నారు. లక్ష్మీ సరస్వతి ఇరువైపులా ఉండి వింజుమర్ల వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకుగడ వీళ్ళు పాశంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చొని భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్య స్వరూపిణి, సమస్త సుఖాల ప్రసాదించే శక్తి స్వరూపిణి అని, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. లలితాదేవి అనుగ్రహం కోసం సుహాసిని పూజ చేయాలని, వివిధ పూలతో కుంకుమలతో అర్చించాలని పెద్దల మాట. లలితాదేవి దర్శనం సేవల వల్ల ఆయుర ఆరోగ్యాలు, సకాలంలో వివాహం, సౌభాగ్యం, వంశాభివృద్ధి, అభిష్ట సిద్ధి,
ముక్తి కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తారని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రశంసించారు. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు ఉదయం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను బాలయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు దుర్గగుడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న హీరో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే బాలయ్య మీడియాతో మాట్లాడుతూ శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. తండోపతండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారని, అమ్మవారిని దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లు బాగున్నాయని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారన్నారు. సామాన్య భక్తులకు సజావుగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్ల ప్రసరింపజేయాలని, ఆవిడ కరుణా కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రి దేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాయని దేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి, అలాగే శ్రీ మహాచండి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ దుర్గాదేవి, మహిషాసుర మర్దిని దేవి, అలాగే శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఇవన్నీ అవతారాల్లో ఆవిడ అలంకరింపబడి ఆవిడ్ని మరి ఈనాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో కనిపిస్తూ ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేస్తూ అందరి శ్రేయస్సు కోసం, వ్యక్తిగతంగా అయితేనేమి సమాజ శ్రేయస్సు కోసం, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆలయ చైర్మన్ బర్ర రాధాకృష్ణ గారికి, అలాగే మన ఈ యొక్క ఆలయ యొక్క ఈఓ సేనా నాయక్ గారికి, మరియు 96 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సేవా కమిటీ మొత్తం అన్ని పార్టీలకు అతీతంగా ఆ అమ్మవారి దృష్టిలో అందరూ ఒకటే. చంద్రబాబు నాయుడు ఆర్ఎస్ఎస్ వాదిలాగా మారిపోయారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. దళితవాడలో టీటీడీ నిధులతో గుడులు కట్టామని ఎవరు అడిగారు అని ప్రశ్నించారు. టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే గుడులు కాదు, దళితవాడలో మౌలిక వసతులు కల్పించండి అంటూ ఆమె చెప్పారు. ఓట్ చోర్ గాదే చోడ్ క్యాంపెయిన్ లో భాగంగా సింగనగర్ ఫ్లైఓవర్ డాబాకుట్ల సెంటర్ వద్ద ఇంటింటికి తిరిగి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో
బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని ఆరోపించారు. బీజేపీ గెలుపు కష్టం అనుకున్న చోట దొంగ ఓట్లను చేరుస్తున్నారని చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారే కానీ ఓట్లను ఇతర నియోజకవర్గాలకు తరలిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగం మనకు ఇచ్చింది ఓటు హక్కు అని, అందరినీ సమానంగా చూసేది ఓటు మాత్రమే అని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతుందని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుందని అన్నారు. బీజేపీ ఓట్ చోరీ విధానాలను ప్రజలు తెలుసుకున్నారని, ఈ దేశంలో అన్ని వ్యవస్థలు బీజేపీ తన గుప్పెట్లో పెట్టుకుందని అన్నారు. ఓట్ చోరీ మన దేశంలో జరుగుతుంది కాబట్టి అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు మరి ముఖ్యంగా ఇటీవల చూసాం, దేశమంతా చూసింది యాక్చువల్లీ ఎలా ఓట్ చోరీ జరుగుతుంది మన దేశంలో అని దేశం ముందు, ప్రజల ముందు, మీడియా ముందు బహిర్గతం చేయడం జరిగింది. ఎక్కడైతే బీజేపీకి ఓటమి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న చోట్ల దొంగ ఓట్లను చేరుస్తున్నారు. ఉన్న ఓట్లను వీళ్ళు బీజేపీకి ఓట్లు వేయరు అని అర్థమైతే జెన్యున్గా ఉన్న ఓట్లని తొలగిస్తున్నారు, లేదా ఒక చోట ఉండాల్సిన ఓటుని ఇంకో చోటికి మారుస్తున్నారు. అంటే ఎన్ని ప్రయోగాలైనా చేసి ఎక్కడైతే బీజేపీ, ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయితే బీజేపీ వీక్గా ఉందో ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ల మ్యానిపులేషన్ చేస్తున్నారు. నిజానికి ప్రజాస్వామ్యం మన దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే మన దేశం అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నది రాజ్యాంగం అయితే మన రాజ్యాంగం అందరినీ సమానంగా చూసి ఓటు హక్కు అన్నది ఒక మనిషికి ఒక ఓటు ఉండాలని ఓటు హక్కు ఇస్తే ఈరోజు ఆ ఓటు హక్కు ప్రతి పేదవాడికి ఉంది కాబట్టే ఈ దేశంలో కనీసం పేదవాడికి విలువ ఉంది. ఆ ఓటును కూడా చీల్చేసుకుంటే, ఆ ఓటును కూడా లాగేసుకుంటే, ఆ ఓటు కూడా చోరీ చేస్తే ఇక పేదవాడికి అసలు ఈ దేశంలో విలువే ఉండదు. క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలను క్యూ లైన్లో నిలబడటం ద్వారా గ్రహించామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. మూలా నక్షత్రానికి 3-4 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంత మంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. పాలనా వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాధారణ భక్తుల్లాగా ఉచిత క్యూ లైన్లో నిలబడి భక్తులకు అందుతున్న సౌకర్యాలు తెలుసుకున్నారు. భక్తుల ఇబ్బందులు గ్రహించేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇంద్రకీలాద్రి ఓం సర్కిల్ నుంచి ఉచిత క్యూ లైన్లో నిలబడ్డారు. భక్తులతో మమేకమవుతూ వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలను, మహిళలను పలకరిస్తూ మంచినీరు, పాలు, బిస్కెట్లు అందుతున్నది లేనిది వాకప్ చేశారు. ఆ ప్రాంత క్యూ లైన్లో ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ ద్వారా వెలుగులోకి రాని సమస్యలను క్యూ లైన్లో నిలబడటం ద్వారా గ్రహించామని చెప్పారు. కొన్ని చోట్ల చెత్తబుట్టలు, ఫ్యాన్ లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని గ్రహించామన్నారు. వీటిని సత్వరం పరిష్కరిస్తామని తెలిపారు. 1:15 ఉచిత క్యూ లైన్లో చక్కటి దర్శనం లభించిందని, అమ్మవారిని ఎక్కువసేపు చూసే అవకాశం లభించిందని చెప్పారు. ధ్వజస్తంభాన్ని స్పృశించే అవకాశం ఉచిత క్యూ లైన్లో ఉంటుందని అన్నారు. మూలా నక్షత్రానికి 3 రోజుల ముందే భక్తుల తాకిడి పెరిగిందని, ఎంతమంది వచ్చినా దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. క్యూ లైన్లో దర్శన ఏర్పాట్లు బాగున్నాయని ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మహిళ తెలపగా, ఉన్నతాధికారులు వినయం, నిరాడంబరత వచ్చాయని కాకినాడ జిల్లా కడుగుగుదురు గ్రామానికి చెందిన నక్క రాంబాబు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారు ఇద్దరం సాధారణ క్యూస్లో వెళ్ళడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగుతుంది అన్న కోణంలో ఒకసారి పరిశీలిస్తే బాగుంటుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు వారి అభ్యర్థన మేరకు ఈరోజు నేను కూడా జాయిన్ అయినాను. వారు రోజు ఎవ్రీడే క్యూలో వెళ్తున్నారు. సో ఒక 3-4 ఇష్యూస్లో కొంత ఇంపార్టెంట్ అనిపించింది. ముఖ్యంగా వీరు ఏదైనా ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదాన్ని అక్కడే పారేస్తున్నారు. ఎందుకంటే ముందు డస్ట్బిన్ ఉన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు.
సో కొందరు భక్తులు ముందు డస్ట్బిన్ ఉన్న విషయం చెప్తే బాగుంటుంది సార్, మేము ఎలాగో మీరు వాటరు బాత్రూమ్స్ గురించి ఎలాగా మీరు సైనేజెస్ పెట్టారో అలాగా ముందు డస్ట్బిన్ ఉంది అన్న విషయం తెలియజేస్తే మేము ఖచ్చితంగా బాగుంటుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తర్వాత 2-3 సందర్భాల్లో కొంత సఫికేషన్ 2-3 ప్లేసెస్లో కొంత సఫికేషన్ ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా వాటిని రేపటికల్లా అడ్రస్ చేస్తారని చెప్పేసి తెలియజెప్పారు. సామాన్య భక్తులకి పెద్దపీట అనే నినాదంతో తలపెట్టిన ఈసారి ఏదైతే శరన్నవరాత్రి కార్యక్రమాలు ఉన్నాయో, దసరా కార్యక్రమం, దీంట్లో చాలా సాంకేతికంగా చాలా కొత్త జరిగింది. అవన్నీ మంచి ఫలితం ఇస్తున్నాయి. దాంతోపాటు ఈరోజు గౌరవ సిపి గారితో కలిసి సామాన్య భక్తులు వెళ్ళే మన ఫ్రీ లైన్లో వెళ్ళాము. సో చాలా వరకు మంచి అనుభూతి ఉంది. సార్ కూడా ఎంజాయ్ చేశారు. భక్తులు వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారు, వాళ్ళు ఎలాగా ఉంది, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉందా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే ఒకటైతే ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్న ఏర్పాట్లు అని. మీకు తెలిసే ఉంది, గత 1 నెల నుంచి సిపి గారు నేను యాజ్ ఏ టీమ్గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ ఈవెన్ టెంపుల్లో మన ఈవో గారితో కూడా కొన్ని మీటింగ్స్ పెట్టుకొని, ఫీల్డ్ లెవెల్లో మీటింగ్ పెట్టుకొని, అలాగే మంత్రివర్యులతో అలాగే ప్రజాప్రతినిధులతో కూడా సమన్వయం చేసుకుంటూ చేసిన ఏర్పాట్లు ఫలితనిస్తున్నాయి. పబ్లిక్ వచ్చే భక్తులందరూ ఒకటే చెప్తున్నారు, చాలా చక్కగా ఉన్నాయి, అంటే కంపారిటివ్లీ బాగున్నాయని, అంటే లాస్ట్ టైం కన్నా ఇంకా బాగున్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడే సరి చెప్పినట్టు మనం మళ్ళీ డీటెయిల్కి వెళ్తే ఇంకా కొన్ని విషయాల గురించి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తున్న అమ్మవారిని రాష్ట్ర హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో సేనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా వారు తెలిపారు. సత్యనారాయణపురంలో ఉన్న శ్రీ దుర్గాభవాని సమేత నేల కంఠేశ్వర పీఠంలో దసరా మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ఏ అలంకారం అయితే చేస్తున్నారో అదే అలంకారంతో ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. చండీ హోమము, కుంకుమ పూజలు, లలితా పారాయణాలతో ఈ ఉత్సవాలు జరుగుతున్నట్లుగా చెప్పారు. 5వ తేదీన అన్నదానం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
నీలకంఠేశ్వర స్వామి ఆలయ పీఠంలో 22వ తారీఖు నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్నవి. 2వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 10 రోజులు ఎవ్రీడే ప్రతిరోజు అలంకారాలు, దుర్గగుడి మీద ఏ అలంకారాలు ఉంటాయో అవే అలంకారాలు మా గుళ్ళో కూడా చేస్తున్నారు. మా ప్రధాన అర్చకుల వారు అమ్మవారికి చక్కగా ఆభరణాలతో మంచి పట్టు చీరతో అలంకరిస్తున్నారు. ఉదయం పూట హోమం, చండీ హోమము, సాయంత్రం పూట లలితా సహస్రనామాలు జరుగుతున్నాయి. 2వ తారీఖు వరకు కూడా భక్త మహాశయులందరూ వచ్చేసి అమ్మవారి కృపని పొందాలని కోరుకుంటున్నాను. 5వ తారీఖు మా గుడి తరఫున అన్నదానం జరుగుతుంది. ఆదివారం రోజున భక్త మహాశయులందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జయప్రదం అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మన ఆలయము శ్రీ దుర్గా భవాని సమేత నీలకంఠేశ్వర పీఠ ఆలయంలో ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరము మరింత వైభవంగా మన ఆలయ శరన్నవరాత్రి మహోత్సవములు జరుపుకుందాము. ఈ 10 రోజులు విశేష అలంకారములతో అమ్మవారు మన భక్త మహాశయులందరికీ దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం షోడశోపచార పూజలతో, భక్తులచే కుంకుమార్చనలతో, అలాగే సాయంత్రం లలితా పారాయణాలతో, చిన్నారులతో భరతనాట్యము, కూచిపూడి వివిధ నాట్యములతో భక్తులను అలంకరింపజేస్తున్నారు. అలాగే విజయదశమి రోజున అంగరంగ వైభవంగా సత్యనారాయణపురం పురవీధుల్లో ఊరేగింపు జరుగుతున్నది. 5వ తారీఖు అన్నదానం జరుగుతున్నది. యావన్మధ్య భక్త మహాశయులందరూ మన ఆలయం వీక్షేసి అమ్మవారి కృపాకటాక్షం పొందవలసిన కోరుచున్నాము. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవృత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చనలు నిర్వహించారు. హిరణ్యవర్ణం హిరణం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పారాయణలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు బృందాలుగా సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమార్చనలకు తరలి రావడంతో దేవస్థాన అధికారులు పూజలకు ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవృత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. సౌభాగ్య ప్రధాని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజానత్వం, సకల సౌభాగ్యాలతో దీర్ఘ సుమాలిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. పెద్ద సంఖ్యలో ఉభయదాతలతో పాటు తమ భక్తి ప్రవృత్తులు చాటుకున్నారు. కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని దుర్గమ్మ తల్లిని వేడుకున్నానని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న జగన్మాతను ఆయన దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేస్తారు. అనంతరం మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నవ శకానికి నాంది పలుకుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి జగన్మాత అనుగ్రహంతో లభించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. జై దుర్గా భవాని. ఈ రాష్ట్రం అంతా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గామాత 100 ఏళ్ల ఆయుష్ ఇవ్వాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సూచిగా రేపు ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి
కాలం ఇది. ఆ నవశకాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారి శకానిగా ముందుకు తీసుకెళ్ళి ఆశీర్వదించాలని చెప్పి నేను ఆ దుర్గమ్మ తల్లిని వేడుకున్నాను. అలానే రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గా భవాన్ని వేడుకొని వచ్చాను. మరి ఈరోజు అందరికీ ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విజయవాడలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 28వ తేదీ నుంచి 4 రోజుల పాటు 6వ జాతీయ జూనియర్ సీనియర్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల నుంచి అంతర్జాతీయ యోగాసన పోటీల్లో పాల్గొనే భారతీయ జట్టును ఎంపిక చేస్తామని అన్నారు. స్థానిక పిబి సిద్ధార్థ కళాశాల ఇండోర్ స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యోగాసన భారత్ ఆధ్వర్యంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం సౌజన్యంతో జరుగుతున్న ఈ పోటీలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి 30 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 618 మంది క్రీడాకారులు 100 మంది కోచ్లు మేనేజర్లు పాల్గొంటున్నారని అన్నారు. వీరితో పాటు పోటీల నిర్వహణలో భాగంగా 100 మంది అఫీషియల్స్ మరో 100 మంది వాలంటీర్లు వారి వారి విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే బాలికలు మహిళలకు గున్నన్న కాలనీలోని శ్రీ చైతన్య కళాశాలలో, బాలురు పురుషులకు ఈడ్పుగలలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఉచిత వసతి సదుపాయం కల్పించామన్నారు. పోటీల నిర్వహణ వేదిక వద్ద ప్రతి ఒక్కరికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. పోటీల సంచాలకుడు అభిజిత్ బోస్ మాట్లాడుతూ జూనియర్స్ బాలబాలికల విభాగంలో ట్రెడిషనల్ వ్యక్తిగత గ్రూప్, ట్రెడిషనల్ స్పెసిఫికేషన్, ఆర్టిస్టిక్ సోలో, ఆర్టిస్టిక్ పెయిర్, బృందం, రిథమిక్ పెయిర్ ఈవెంట్లతో పాటు సీనియర్ సిలో ట్రెడిషనల్ వ్యక్తిగత స్పెసిఫికేషన్ కేటగిరీలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘ అధ్యక్షురాలు ఏ రాధిక, యోగాసన భారత్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ శ్రేయస్ మార్కండేయ, రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘం ప్రధాన కార్యదర్శి పి ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం రాజశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కె రామకృష్ణ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు డి దుర్గారా, ఎన్టీఆర్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు కొంగర సాయి తదితరులు పాల్గొన్నారు. 6వ జూనియర్ అండ్ సీనియర్ సి నేషనల్ యోగాసన స్పోర్ట్స్ కాంపిటీషన్స్ని అమరావతి నగరంలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఆ కార్యక్రమం యొక్క వివరాలని మీ అందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. సంతోషం. మీ అందరికీ కూడా ముందుగా దసరా శరన్నవరాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనే వారిని ముందుగా మీ అందరికీ పరిచయం చేస్తాను. ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా గౌరవనీయురాలు శ్రీమతి రాధికా గారు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్. తర్వాత ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రత్యేకించి అక్కడ మన యోగాసన భారత్ నుంచి వచ్చినటువంటి అభిజిత్ గారు ఈ ప్రోగ్రాం నేషనల్ చైర్మన్గా ఈ ప్రోగ్రాం కోఆర్డినేషన్కి వారు వచ్చారు. Great celebration of national championship of the Sports Federation Yogasana Bharat. The 6th junior and senior C category we are being conducting over here. We are having 6 age categories. So here the junior, the 14 plus to 18 years, and then senior C, 40 plus to 55 years of age category athletes will be taking part. We are having 12 events. The first time it is happening over here. There will be 7 individual events, 2 pair events and 2 group events. So total 12 events will be conducted over here, and really thrilled to see the local body, the state association. They have the way the arrangement has been done, fantastic organization, and we will be looking forward for the next 5 days a thrilling championship, and we will be getting very fantastic results. Thank you. సో ఈరోజు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరుగుతున్న
జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ యోగాసన ఛాంపియన్షిప్ 2025 అండ్ 2026 చాలా 30 రాష్ట్రాల నుంచి రావడం జరిగింది అథ్లెట్స్. సో యాక్చువల్లీ ఈ యొక్క నేషనల్ ఈవెంట్ జరగటానికి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్లో గౌరవ అధ్యక్షులైనటువంటి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు, అలానే సెక్రటరీ గారు, ఆర్గనైజింగ్ కమిటీ అంతా కూడా చాలా కృషి చేయడం జరిగింది. సో ఇంకా దాని గురించి మంచిగా సక్సెస్ఫుల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అండ్ దెన్ ఈరోజు ఇక్కడికి ఈ ఈవెంట్కి కాంపిటీషన్ డైరెక్టర్గా అభిజిత్ బోస్ గారు వచ్చారు. ఇప్పుడే మాట్లాడటం జరిగింది ఈవెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. సింగనగర్ పరిసర ప్రాంతాలు ఉండే పేద బడుగు వర్గాలకు అతి తక్కువ ధరకే శుభకార్యాలకు ఏసీ కళ్యాణ మండపాన్ని అందించే విధంగా కన్నికా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండపాన్ని ఆధునీకరించడం సంతోషకరమని టీడీపీ యువ నాయకులు బొండా సిద్ధార్థ తెలిపారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కళ్యాణ మండపాన్ని అన్ని వర్గాలకు ఇవ్వాలని నూతన కమిటీ తీర్మానించడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. విజయవాడ న్యూ అజిత్ సింగ్ నగర్ సుందరయ్య వీధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కళ్యాణ మండప సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ హాజరై సంఘ కమిటీ నాయకులతో కలిసి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో పేద బడుగు వర్గాలకు అతి తక్కువ ధరలో శుభకార్యాలకు అనువుగా ఏసీ కళ్యాణ మండపాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయులు మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ఈ కళ్యాణ మండపాన్ని సమానంగా అందించాలన్న కమిటీ నిర్ణయం ప్రశంసనీయమని అన్నారు. కమిటీ అధ్యక్షుడు బొమ్మిశెట్టి రమేష్, కార్యదర్శి కోరి వెంకట భాస్కర్ రావు మాట్లాడుతూ 3 నెలల క్రితం నూతన కమిటీగా తమను ఎన్నుకున్నట్లుగా తెలిపారు. మండప అభివృద్ధికి కృషి చేసి ఏసీ సదుపాయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రత్యేకంగా శాకాహారం పెట్టుకునే వారికి అతి తక్కువ ఖర్చుతో ఈ కళ్యాణ మండపం ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. అలాగే స్వతంత్ర సమర యోధుల త్యాగాలను తరతరాలకు పరిచయం చేసే ఉద్దేశంతోనే గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఏర్పాటు చేస్తామని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వాసవి కన్నికా పరమేశ్వరి కళ్యాణ మందిర సంఘం ఆధ్వర్యంలో గాంధీ గారు మరియు పొట్టి శ్రీరాములు గారు విగ్రహాల ఆవిష్కరణ చేయడం జరిగిందండి. మన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు గారు వారు ఆవిష్కరణ చేయాలి అని అసెంబ్లీ ఉన్న కారణంగా వాళ్ళ అబ్బాయి ఈ ఆవిష్కార కార్యక్రమం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మందిర సంఘం ఉందండి. ఈ కళ్యాణ మందిర కట్టినప్పుడు 91లో ఈ కళ్యాణ మండపం స్టార్ట్ చేశాము. అప్పుడు అందరికీ ఇది ఒకటే కళ్యాణ మండపము. రాను చాలా కళ్యాణ మండపాలు రావడం వల్ల ఏసీ అవన్నీ లేటెస్ట్గా ఉండటం వల్ల మా కళ్యాణ మండపానికి కొంచెం డిమాండ్ తగ్గింది. ఆ ఉద్దేశంతో మేము కొత్తగా కమిటీలో చేరి 3 నెలలు అవుతుంది. మేము దీన్ని ఆధునీకరించుతున్నాము. అలాగే ఏసీ చేసి చాలా తక్కువ రేటుకి ఈ కళ్యాణ మండపాన్ని ప్రజలందరికీ ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నామండి. అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని, అలాగే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ముందు పేద ప్రజలకి ఈ కళ్యాణ మండపం అందుబాటులో ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి. 35 సంవత్సరాల చరిత్రను మా యొక్క నూతన కమిటీ, నూతన నాయకత్వం తిరగరాసింది. ఈ యొక్క కళ్యాణ మండపం సింగనగర్ ఉన్న కొత్తలో స్థాపించబడింది. అయితే ఇప్పుడు అది మరి పురాతనవంతమైనటువంటి ఇదైపోయింది. దానికి నూతన నాయకత్వంగా మరి ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి రమేష్, కార్యదర్శిగా కేవీ భాస్కర్ అని నేను, అలాగే కోశాధికారి కర్మలపూడి సుబ్బారావు, 25 మంది సభ్యులు 3 నెలల క్రితం నూతన నాయకత్వం ఏర్పాటు చేసి వెంటనే ఈ యొక్క కళ్యాణ మండపం ముందు మన యొక్క ఆర్య వైశ్య మహనీయులు మరి గాంధీజీ గారు కానీ, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలను ఆవిష్కరించాలని చెప్పేసి అనుకున్న వెంటనే కేవలం 1 నెల రోజుల్లోనే మేము ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం, పూర్తి చేయడం కూడా ఈ రోజున జరిగింది. దసరా నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం తరపున పోతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ పట్టు వస్త్రాలు సారి సమర్పించారు. దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఒకసారి దసరా నవరాత్రుల్లో, మరోసారి ఇలా 2 పర్యాయాలు అమ్మవారికి పట్టు సారెలు
వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం ఉన్నట్లుగా చెప్పారు. కాణిపాకం దేవస్థాన కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ స్థానాచార్యులు ఫణీంద్ర స్వామితో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లుగా చెప్పారు. ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే ఈ సత్సంప్రదాయం కొనసాగాలని చెప్పారు. ఇంద్రకీలాది జనసంద్రంగా మారిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగాన్ని అభినందించారు. దేవీ నవరాత్రులు పురస్కరించుకుని అమ్మవారికి సారే చీరతో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి సాంప్రదాయబద్ధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. చీర సారె అమ్మవారికి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ చేయడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఆషాఢ మాసంలో ఒక పర్యాయము, నవరాత్రుల సందర్భంగా మరొక పర్యాయము అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు కాణిపాకం నుంచి అర్చకులు, అధికారులు మేమందరం కూడా కలిసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ఆ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి నుంచి పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. ఇది నేను ఎమ్మెల్యేగా 2వ పర్యాయం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. గత 4 రోజులుగా, ఇది 5వ రోజు అనుకుంటాను, గడిచిన 4 రోజులుగా అత్యధిక రద్దీ ఉన్నప్పటికీ ఒక సమర్థవంతమైనటువంటి పాలనా విధానంతో ఇక్కడ ఉన్నటువంటి అధికార పాలక గణం ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి గారి సూచనలతో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ప్రతి భక్తుడికి సౌకర్యవంతమైన సంతృప్తికరమైనటువంటి దర్శనాన్ని కల్పిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు నేడు 6వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో మారుమోగుతుంది ఇంద్రకీలాద్రి. దసరా వేడుకలో అమ్మవారు 6వ రోజున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదాక్షరి మంత్రాది దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈ రోజు సేవిస్తే సర్వవిధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అత్యున్నత స్థితి లభిస్తుంది. ప్రకృతి శక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ ఉండే పాంబోధిక సకే లలిత పంచభూతాలన్నీ ఒకదానిలో ఒకటిగా ఇమిడి ఉన్నాయి. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే 5 తన్మంత్రాల ద్వారా ఒకదానిలో ఒకటి చొచ్చుకుని ఉన్నాయి. అన్నిటిలోనూ ఉండే శక్తి మరొకటి ఉంది. ఆ శక్తిని లలితగా భావన చేసే సాంప్రదాయం భారతీయులది. సాక్షాత్ శ్రీ లక్ష్మీ సరస్వతి దేవి ఇరువైపులా వింజామురులతో సేవిస్తుండగా చిరుమందహాసంతో చెరుగడను చేతపట్టుకుని పరమశివుని వక్షస్థలంపై కూర్చున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కండ్రిక మెయిన్ రోడ్లోని ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో కొత్త రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా ఆధ్వర్యంలో మొత్తం 27 మంది సభ్యులను ఎంపిక చేసి ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కమిటీలో అబ్దుల్ హక్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా, షేక్ నాగుల్ మీరా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. బిల్డర్ నాగుల్ మీరా, మహమ్మద్ కాలేషా, అహ్మద్ అజ్మతుల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, మౌలానా షేక్ సాజిద్ అలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అలాగే పలు జిల్లాల నుంచి నాయకులు, కార్యదర్శులు సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ 2026 జనవరి 25, 26 తేదీలో 8వ వార్షికోత్సవాన్ని విజయవాడ సెంటర్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ముస్లిం మైనార్టీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బషీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబ్దుల్ హక్, కమిటీ సలహాదారు షేక్ హిమావళిలను శాలువాలను కప్పి సత్కరించారు. ఎంపికైన కొత్త సభ్యులందరికీ కమిటీ కండువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా, మా కమిటీ సలహాదారుడిగా మరి మైలవరం నియోజకవర్గం గొల్లపూడి ప్రాంతం నుంచి సోదరుడు మా అన్నగారు ఇమావలి గారిని ఎన్నిక చేయడం జరిగింది. అలాగే ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరా అనే నేను అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మౌలానా షేక్ సాజిద్ అలీ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా, అలాగే కమిటీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సోదరుడు సయ్యద్ మౌలాలి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి సోదరుడు బిల్డర్ నాగుల్ మీరా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి మొహమ్మద్ కాలేషా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెనమలూరు నియోజకవర్గం నుంచి అంటే కృష్ణా జిల్లా ప్రాంతం సంబంధించినటువంటి అబ్దుల్ అజ్మతుల్లా గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యదర్శిగా నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఇమ్రాన్ గారిని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇంకో రాష్ట్ర కార్యదర్శిగా పల్నాడు జిల్లా నుంచి మరి సోదరుడు అబ్దుల్ అజీజ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సోదరిమణి మైలవరం నియోజకవర్గానికి చెందినటువంటి సమీనా ఫాతిమా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సోదరుడు షేక్ మస్తాన్ గారిని నున్న ప్రాంతం నుంచి ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా సోషల్ మీడియా ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి షేక్ షాకీర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధిగా సోదరుడు సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి సిలార్ బేగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. విద్యార్థులు సృజనాత్మకతను, నైపుణ్యాలను పెంపొందించేందుకు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శారదా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు, వివిధ అంశాలు శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రోబోటిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో చేసేదని, అయినా పిల్లల్లో యాప్ డెవలప్మెంట్ పై వారి ఆసక్తిని పెంపొందించేందుకు ఇప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాలలో విద్యార్థులకు యాప్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులు ఆసక్తిగా ఆయా అంశాలపై శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తున్నామని అన్నారు. రోబోటిక్స్ అనేది డిగ్రీ లెవెల్లో చేసేదని, అయినా పిల్లల్లో యాప్ డెవలప్మెంట్ పై వారిలో ఆసక్తిని పెంపొందించేందుకే ఇప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తున్నామని చెప్పారు. ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తుంది కాబట్టి దీనికి సంబంధించిన ఫండమెంటల్స్ ముందే చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కోర్సు కూడా పెట్టడం జరిగిందన్నారు. సిఏ ఫౌండేషన్ కోర్సులు చెప్పడం, పోటీ పరీక్షలకు వారిని సన్నద్ధం చేయడం వల్ల సమాజంలో వెళ్లేటప్పటికీ వాళ్ళు మంచి పౌరులుగా ఉండాలని, వారి సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులను గుర్తించి వారితో ప్రాజెక్ట్ వర్క్ కూడా చేస్తున్నారని తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ రోజేష్ బాబు మాట్లాడుతూ పిల్లల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు వారం రోజులు రోబోటిక్ తరగతులు నిర్వహించామని అన్నారు. ఎటినో రోబోటిక్స్ వ్యవస్థాపకులు బాజీ భాష మాట్లాడుతూ ఏడాదిగా శారదా విద్యా సంస్థలో వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గతంలో బీటెక్ స్కూల్ లెవెల్లోనే రోబోటిక్స్ ఉండేదని, ఇప్పుడు శారదా డిగ్రీ కళాశాల వాళ్ళు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కూడా నేర్పిస్తున్నారని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్మెంట్, 3D ప్రింటింగ్, 3D డిజైనింగ్ పై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. శారదా కళాశాల వాళ్ళ త్వరలో ఇన్నోవేషన్ ల్యాబ్ ను ప్రారంభిస్తున్నారని, దీనివల్ల విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. మా కాలేజీలో ఈ సంవత్సరం కొత్తగా రోబోటిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జనరల్గా
రెగ్యులర్ క్లాసెస్ సిఈసి, హెచ్ఈసి, బైపీసీ, ఎంపీసీ ఈ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే మాకు వొకేషనల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ వొకేషనల్ గ్రూప్స్లో కంప్యూటర్స్ అనేది కూడా మా దాంట్లో ఉంది. వాళ్ళందరికీ పనికొస్తున్న ఉద్దేశంతో, రెగ్యులర్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళకి పనికొస్తున్న ఉద్దేశంతో భాషా గారిని పిలిచాం మేము. భాషా గారు ఎడినో రోబోట్స్లో చేస్తారు. ఆయన పిల్లలకి ఈ 4 రోజులు యాప్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు ల్యాబ్లో వెళ్ళి చూసి ఉంటారు. పిల్లలందరితోటి వాళ్ళకి యాప్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన చాట్ బోర్డ్ చేసుకోవడం జరిగింది. అంటే ఇది దేనికి వస్తుంది అన్నట్టయితే పిల్లలకి ఒక క్రియేటివిటీ ఉండాలని. ఇప్పుడు మా కాలేజీలో ఒక చదువుతో పాటే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలని చెప్పేసి స్పోర్ట్స్ అని, వాళ్ళ లైబ్రరీ అని, ఇట్లాగా డిఫరెంట్ బ్రాంచెస్లో అన్నింటిలో కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరిని కూడా మేము దాంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. మాకు ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి జూనియర్ కాలేజెస్కి. ఈ 1 వీక్ కూడా మేము రోబోటిక్ క్లాసెస్ కండక్ట్ చేపించి పిల్లల్లో నైపుణ్యతను ప్రదర్శించుకోవడానికి మేము మా మేనేజ్మెంట్ వాళ్ళు ఈ రోబోటిక్ క్లాసెస్ కండక్ట్ చేశాము. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు దీనికి సహకరించిన భాషా గారికి కూడా, మా భాషా గారికి, ప్రిన్సిపల్ సార్కి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్టూడెంట్స్ తరపు నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాజీ భాష. నేను ఫౌండర్ ఆఫ్ ఎడినో రోబోట్స్ ప్రైవేట్ లిమిటెడ్. గత సంవత్సరంగా శారదా జూనియర్ కాలేజ్ అండ్ శారదా డిగ్రీ కాలేజెస్లో వర్క్షాప్స్ అని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇదివరకు మొత్తం బీటెక్ అండ్ స్కూల్ లెవెల్ వరకే రోబోటిక్స్ అనేది ఉండేది. ఇప్పుడు శారదా డిగ్రీ కాలేజ్ వాళ్ళు డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతుంది వీళ్ళకి. సో ఇందులో వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యాప్ డెవలప్మెంట్, 3D ప్రింటింగ్, 3D డిజైనింగ్ వీటి మీద కోర్సెస్ అనేవి ఉంటున్నాయి. సో శారదా డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇంకొక ప్లాన్ ఏంటంటే ఒక ఇన్నోవేషన్ ల్యాబ్ అనేది పెడుతున్నారు. సో ఇది మిగతా కాలేజ్ వాళ్ళకి కూడా ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా దే కెన్ వర్క్ ఆన్ ఇట్. విశ్వవిద్యాలయాల్లో నెలకొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఐఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్న మణికంఠ అనారోగ్యం పాలవడంతో తనతో ఉన్న తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీ అంబులెన్స్ కు తెలియపరచగా అందులో ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ విద్యార్థికి ఆక్సిజన్ అందకపోవడంతో మరణించారు. మణికంఠను తీసుకువెళ్తున్న అంబులెన్స్ లో కనీసం ఆక్సిజన్ సిలిండర్ కూడా లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థులు ఏఎస్ఎఫ్ఐ నాయకత్వం గతంలో ఆంధ్ర యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు లేవని, ఆహారం బాగోలేదని మరియు ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని అనేక మార్లు ఉపకులపతికి నిరసన, ధర్నా మరియు వినతి పత్రిక రూపంలో తెలియపరిచినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఇప్పుడు మరణించిన మణికంఠ కారణం ఉపకులపతి నిర్లక్ష్యం వల్లనే కావున వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో చర్చించి వాటన్నిటిని పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. మొన్న విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థి అక్కడ అనారోగ్యం పాలయ్యి వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి అతని హాస్పిటల్కి తరలిస్తే తనతో పాటు చదువుతున్న విద్యార్థులు అంబులెన్స్లోకి ఇచ్చిన తర్వాత అతనికి ఆక్సిజన్ అందకపోవడంగా ప్రధాన కారణంగా అతను మరణించడం జరిగింది. అనేక దఫాలుగా విద్యార్థి సంఘాలు, ఏఐఎస్ఎఫ్ కావచ్చు, వామపక్ష విద్యార్థి సంఘాలు అందరూ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి వీసీ గారికి అతనికి ఇంటిమేషన్ చేసినప్పటికీ వినతిపత్ర రూపంలో ఆందోళన కార్యక్రమాలు చేసి ఇక్కడ మన యూనివర్సిటీలో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు, మాకు అందించండి అని చెప్పి అనేక మార్లు చెప్పినప్పటికీ అతను నిర్లక్ష్యంగా వ్యవహరించడానికే ఈరోజు మణికంఠ అనే విద్యార్థి చనిపోవడానికి ముఖ్య కారణం. ఈరోజు వైస్ ఛాన్సలర్ బాధ్యత వహించాల్సిందని చెప్పి అతను వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా ఏఐఎస్ఎఫ్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆలోచన చేయండి అంటే నిన్న అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్నటువంటి చర్చల్లో అతను లేవనెత్తి అక్కడ వైస్ ఛాన్సలర్స్ అతను చాలా మంచివాడు, అన్నీ అందిస్తాడు, అన్ని విధాలుగా ఆలోచన చేస్తాడని చెప్పి తెలియని వ్యక్తి అని చెప్పి వైస్ ఛాన్సలర్ని వెనక వేసినటువంటి విద్యాశాఖ మంత్రి అక్కడ విద్యార్థి సంఘాలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్తున్నారు. అక్కడ ఏమున్నాయి, ఏం అందలేదని చెప్తే ఆక్సిజన్ అందట్లేదు, దాని కారణంగానే విద్యార్థి చనిపోయాడని చెప్పి డాక్టర్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఆ రిపోర్ట్ ద్వారా తెలియపరిచినప్పటికీ వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందిస్తాము, వారు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, మౌలిక సదుపాయాలు లేకుండా అతను మరణించాడని చెప్పి మేము వెంటనే
బాధ్యత చేపడతాం, అవన్నీ కూడా అందిస్తాం త్వరలో అని చెప్పి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు నిన్న చర్చల్లో ఆ విధంగా చెప్పాల్సినటువంటి వ్యక్తి నిన్న అది రాజకీయాలు చేస్తున్నారంటున్నారు. అయ్యా విద్యాశాఖ మంత్రి, మేము చెప్తున్నాం ఈ సందర్భంగా, గత ప్రభుత్వంలో విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసినప్పుడు ఎయిడెడ్ కళాశాలల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి గత వైసీపీ ప్రభుత్వం ఏఐఎస్ఎఫ్గా విద్యార్థులు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ఆనాడు పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే మీరు ఇది పోలీసు రాజ్యాంగం నడుస్తుందా, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ, లేకపోతే వైఎస్ఆర్సీపీ జగనన్నప్ప రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పి మీరు ఆనాడు లేవనెత్తి స్వచ్ఛందంగా మీరే వెళ్ళి అనంతపురంలో విద్యార్థి సంఘాలు చేసిన దీక్షలో మీరు ఆ శిబిరంలో కూర్చొని దీక్షలో పాల్గొని చెప్పి ఆనాడు రాజకీయం చేశారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం ఆలయ అధికారులు నిత్యం కైంకర్యాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నగరోత్సవంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్, దేవాదాయ వైదిక కమిటీ స్థానాచార్యులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా పూజారులు అమ్మవారికి నగరోత్సవ సేవను సమర్పించిన అనంతరం అమ్మవారి నామస్మరణతో పల్లకీ సేవను ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో వికే సినానాయక్ మాట్లాడుతూ భక్తులకు అన్ని విధాల మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. భక్తులు నిత్యం జరిగే నగరోత్సవంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. దేవాలయ వైదిక కమిటీ స్థానాచార్యులు మాట్లాడుతూ పురాతన సాంప్రదాయాలు పాటిస్తూ ఈ నగరోత్సవం జరుగుతుందని, అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని సూచించారు. కేకే ఏజెన్సీ ప్రొపరేటర్ కేఎస్టీ కుమార్ అధ్యక్షతన శుభం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్ విజయవాడలో మహిళల కోసం ఆర్థిక సాక్షరతా శిబిరం నిర్వహించింది. శుభం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కో లిమిటెడ్ తన సిఎస్ఆర్ కార్యక్రమం శుభంకి పాఠశాల అంచనాల కింద విజయవాడలోని శ్రీరామ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మహిళల కోసం విజయవంతమైన ఆర్థిక సాక్షరతా శిబిరం నిర్వహించింది. స్థానిక సంఘాలలో ఆర్థిక అవగాహన పెరుగుతున్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తూ ఈ కార్యక్రమంలో 200కు పైగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ శిక్షణ సమావేశానికి కె ఉమాశంకర్ రాజు, మార్కెటింగ్ మేనేజర్, మరియు రాజా కోడూరు రీజనల్ సేల్స్ మేనేజర్ నేతృత్వంలో నిర్వహించారు. వారు సరళమైన, ఇంటరాక్టివ్ మరియు ఆకర్షణీయమైన విధంగా శిక్షణ అందించారు. క్లిష్టమైన ఆర్థిక భావనలను సులభంగా వివరిస్తూ పాల్గొనే వారికి ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చారు. ఈ శిబిరం మహిళలకు ప్రయోజనకరమైన ఆర్థిక జ్ఞానం మరియు నైపుణ్యాలను అందజేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది. అందులో భాగంగా నాణ్యమైన డబ్బు నిర్వహణ పద్ధతులు, లక్ష్యపూర్వక పొదుపు వ్యూహాలు మరియు భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం ప్రణాళికలను వివరించారు. ఓపెన్ చర్చలు, ప్రశ్నోత్తర సెక్షన్స్ మరియు రియల్ లైఫ్ ఉదాహరణల ద్వారా పాల్గొనేవారు సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళికలు అవగాహన పొందారు. తద్వారా వారు తమ కుటుంబాల కోసం సజాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందారు. ఉమాశంకర్ రాజు, మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ మహిళల్లో సాధికారత కలిగించడానికి ఆర్థిక సాక్షరత అత్యంత కీలకమైనది. శుభంకి పాఠశాల అనేది సమాజానికి జ్ఞానం మరియు వనరులను అందిస్తూ భవిష్యత్తు ఆర్థిక భద్రతను నిర్మించడానికి మా ప్రతిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లుగా సమాజ అభివృద్ధి మరియు మహిళా సాధికారతకు శుభం హౌసింగ్ చూపిస్తున్న కట్టుబాటును మరింత పటిష్టం చేస్తుంది అని, ప్రాంతాల్లో ఆర్థిక సాక్షరతను అందుబాటులో తెస్తుందని వారు వివరించారు. నా పేరు కె ఉమాశంకర్ రాజు అండి. నేను శుభం హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన విజయవాడలో మహిళల ఆర్థిక అక్షరాస్యత దాని మీద అవగాహన కార్యక్రమం ఒకటి జరపడం కోసం ఇక్కడికి వచ్చాము. మేము, మా రీజనల్ సేల్స్ మేనేజర్ రాజా గారు, మా రీజనల్ క్రెడిట్ మేనేజర్ చిరంజీవి గారు అటెండ్ అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో ముఖ్యంగా మహిళల్లో చాలామందికి సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రెండిటికి
మధ్య వ్యత్యాసము మరియు వాటికి సంబంధించిన విషయాలని చర్చించడం కోసం ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. మా విజయవాడ బ్రాంచ్ మేనేజర్లు మరియు ఇక్కడ టీం అటెండ్ అవ్వడం జరిగింది. మా విజయవాడ బ్రాంచ్ మేనేజర్ రామచంద్రరావు గారు, సాయి గారు ఈ మీటింగ్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి 150 మంది మహిళలు అటెండ్ అయ్యారండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా కోడూరు. ఇక్కడ నేను రీజనల్ హెడ్గా పనిచేస్తున్నాను. ఏపీ మొత్తం హ్యాండిల్ చేస్తూ ఉన్నాను. సో ఇదేంటంటే శుభం హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఆదాయం ఉండి ఆదాయానికి సంబంధించిన ఆధారాలు చూపించుకోలేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ శుభం హౌసింగ్ ఫైనాన్స్ పనిచేస్తుంది. అంటే బిజినెస్ ఉంటుంది, బిజినెస్ రన్ అవుతూ ఉంటుంది, ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండవు. అంటే ఐడి రిటర్న్స్ కానీ శాలరీ సర్టిఫికేట్స్ కానీ ఇలాంటివి ఏమీ దొరకవు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ శుభం హౌసింగ్ ఫైనాన్స్ పనిచేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక ఆదాయం చూపించుకోలేని వాళ్ళని మేమే వెళ్తాం, వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తాం, బిజినెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బిజినెస్ వివరాలు కనుక్కొని వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఈఎంఐ ఫిక్స్ చేసి వాళ్ళకి ఫండింగ్ చేయడం జరుగుతుంది. సో ఇల్లు కొనుక్కోవటానికైనా కానీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా కానీ ఫండింగ్ చేస్తాము. అలాగే ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా కానీ ఫండింగ్ చేస్తాము. అలాగే ఉన్న ఇంటిని తనఖా పెట్టుకొని ఫండింగ్ చేయడం జరుగుతుంది. 5 లక్షల నుంచి 50 లక్షల వరకు. అంటే ఏదైనా పర్సనల్ ఉపయోగాలు, పర్సనల్ అవసరాల కోసం వాడుకోవటానికి, అంటే జస్ట్ పిల్లల పెళ్ళిళ్ళ కోసమైనా కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కోసమైనా కానీ, ఎడ్యుకేషన్ కోసమైనా కానీ, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి హోమ్ ఈక్విటీ కింద ఒక 50 లక్షల వరకు ఫండింగ్ చేస్తాం. నేను కేఎస్టీ కుమార్, మాది కేకే ఏజెన్సీ, శుభం బ్యాంక్తో పార్ట్నర్ కనెక్టర్గా ఉండి చాలా మెరుగైన సేవలు అందించాం ఇప్పటిదాకా. ఈరోజు మీటింగ్ సారాంశం ఏంటంటే 250 మంది మహిళల్ని మనం ఒక స్థలంలో ఆర్గనైజ్ చేసి వాళ్ళకి లోన్స్ పట్ల అవగాహన సదస్సు కార్యక్రమం చేపట్టాలనుకున్నాం. అది చాలా సక్సెస్ఫుల్గా నడవడం చాలా ఆనందంగా ఉంది. మహిళలు చాలామంది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే వారికి ఉన్న డౌట్స్ కూడా చాలా వరకు అడిగారు. ఇక్కడ శుభం టీం ఉంది, మేనేజర్ రాజా గారు కానీ, అలాగే మనకి ప్రోగ్రామ్ని మొత్తం ఇలా చేయాలి అని ముందుకు నడిపించిన ఉమాశంకర్ గారు ఉన్నారు. వాళ్ళు మంచిగా చక్కటి కోఆర్డినేషన్తో చాలామంది మహిళల్ని ఈరోజు వాళ్ళు ఒక వేదిక మీద తీసుకొచ్చి వారికి కావాల్సిన సదుపాయాలు, లోన్స్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి వారికి లోన్ ఎట్లా వస్తుంది, ఏ పేపర్లు ఉంటే మనం లోన్ పొందగలం, ఏ పేపర్ లేకపోయినా కూడా మనం పొందగలం అనే కార్యక్రమాన్ని వాళ్ళు చక్కగా అర్థమయ్యేలాగా చెప్పడం చాలా దానికి చాలా ఇది ఉండాలి. ఈరోజు ఉమాశంకర్ గారు కానీ, రాజా గారు కానీ ఆ విషయంలో వాళ్ళు సఫలమయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని మహిళలందరూ వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాది బ్రాంచ్ గాంధీనగర్, కేకే ఏజెన్సీ, నోరి హాస్పిటల్ ఎదురుగుండా నాది మీ సేవ ఆధార్ సెంటర్ కూడా ఉంది. ఎవరికైనా లోన్ కావాలంటే నా దగ్గర రావచ్చు. శుభం వాళ్ళని నేను అన్నీ మాట్లాడి మీకు లోన్ చేపించే బాధ్యత నాది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వెల్లడి. నూటికి 100 రూపాయల అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చాడన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.